Depan. బాగుంటుంది ఇప్పుడు అనంతపురంలో వస్తున్నారు కాబట్టి కేంద్రంలో బీజేపీ వస్తుంది, మన రాష్ట్రంలో తెలుగుదేశం వస్తే మన రైల్వే సమస్యలు ఏమున్నా కానీ ఎంపీ ద్వారా మనం పరిష్కారం చేసుకుంటాం. అంటే ఏమంటే మనకి అలయన్స్ ఉండవు కాబట్టి రెండు పార్టీలో మనకి ఇంకా చాలా ఈజీ అవుతుంది మా అభిప్రాయం. అది ఒకటి మాకు ఏమంటే సపోజ్ ఈ ఏరియాలో ఇప్పుడు వాటర్ సమస్య ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మేము కాదంతా వాటర్ స్టూడెంట్ బయటే కదా ఉండేది. నెల రోజైనా వాటర్ రాకపోతే ఇబ్బందిగా ఒక ఏరియా కాదు సార్, గుత్తి పట్టణంలో ఏ వార్డు కదిలించినా కానీ నీటి సమస్య చదవలేదు. నీటి సమస్య వాళ్ళు అంటున్నారు మాకు పథకాలు కదా అవసరము, నీళ్ళు దాహం తీర్చే చాలు కానీ అవన్నీ ఏం చేస్తారో చెప్పు మాకు. అంటే నీటి సమస్య మరి చుట్టూ 5 కిలోమీటర్లు నీళ్ళు ఉన్నాయి. గుత్తిపట్నం నీళ్ళు పాత చెరువు ఫుల్ ఉంది, చెరువు ఫుల్ ఉంది, మామిడూరు చెరువు ఫుల్ ఉంది, గుత్తి చెరువు నీళ్ళు రోజు ద్వారా తీసుకొచ్చే పద్ధతి ఉంది. వీళ్ళకి ఐడియా రాకుండా పెట్టేస్తారు. ఏం చేస్తుంది సార్ ఇప్పుడు మనము జయరామన్న ఒకటే అన్నాడు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 173 కోట్లతో వాటర్ స్కీమ్ అనే ప్రాజెక్ట్ తెచ్చి అక్కడికి 5 వరకు వచ్చింది, స్టాప్ అయింది అక్కడ. అది చంద్రబాబు గవర్నమెంట్. కానీ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఏమైంది, వీళ్ళు కమిషన్లు కక్కుర్తి పడి కమిషన్లు ఎక్కువ అడగడంతో రైల్వే కమిషన్ ఎట్లా తీసుకుంటున్నారో ఆ లెవెల్లో కమిషన్లు అడిగినారు. స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేయకుండా కాంట్రాక్ట్ ఎవరు ముందుకు రాకుండా ఆడిగా నిలిచిపోయిందండి. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలా, ముందుకు సాగాలంటే కన్నా మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా నీటి సమస్య తీరుతుంది అనేది మా అభిప్రాయం. ఇంకోటి ఎట్లా అంటే మనం అంత గ్యారంటీగా తెస్తామని ఎట్లా చెప్తున్నామంటే, జయరామన్న ఫస్ట్ 2000తో గెలిచినాడు సార్ ఆలూరులో, మరి రెండవ తూరు 40,000తో గెలిచినాడు. అంటే అభివృద్ధి అనేది కనిపిస్తేనే మనం ఎవరైనా కానీ ఓట్లేసి గెలిపిస్తారు సార్ సెకండ్ టైం. లేకపోతే ఫస్ట్ టైం గెలిచిన సెకండ్ టైం గెలవాలంటే కష్టము ఎప్పటికైనా కానీ. అది గెలిచినాడంటే ఇంకోటి ప్రాజెక్టుల విషయంలో ఇంకోటి ఆయన 5 ఏళ్ళు కంటిన్యూ మంత్రిగా ఉన్నాడు. వేదావతి ప్రాజెక్టు ఇది మన వేదావతి ప్రాజెక్టు నుంచి ఆలూరులో వచ్చి 1800 కోట్లు తీసుకొని వచ్చి ప్రాజెక్టుని స్టార్ట్ చేసినాడు. తాగునీటి కోసము నగడౌన్ రిజర్వాయర్ 53 కోట్లతో ఆర్డర్ సక్సెస్ చేశారు. ఇదేం పెద్ద విషయం కాదు సార్. ఆల్రెడీ 30% పని అయిపోయింది. ఈ 70% ఉంది. 70% ముగిస్తే కానీ గుత్తి పట్టడానికి మొత్తం నిలిచిపోతాయి. ప్రాజెక్టుల కంటే ఇప్పుడు హంద్రీనీవాని ఎక్కువ డెవలప్ చేసుకుని వస్తే ఇప్పుడు హంద్రీనీవా కసాపురం వరకు కాలం వస్తుంది. ఇక్కడ మాత్రం రాదు. ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జొన్నగిరి కావాలంట, అదే అంతటా స్టాప్ అయిపోయింది సార్. ఇక్కడ గుంటకల్ ఎదుగు మాకు అవగాహన లేదు. కానీ జయరామన్న ఎస్సీ గారికి ఈ గారు మొత్తం ఫోన్ చేసి ఏం సోర్స్ ఉందని అడిగితే సార్ ఒకటే ఉంది, జొన్నగిరి నుంచి వంక వస్తుంది, ఆ వంకకు మనం తీసుకొని వచ్చినామంటే ఆ వంక ద్వారా చెరువుకి ఖచ్చితంగా నీళ్ళు వస్తుంది. దాంట్లోకి నీళ్ళు వచ్చినామంటే బోర్లు అన్ని బోర్లకి నీళ్ళు వస్తాయి, రీఛార్జ్ అయితే బాగుంటుంది. అది జొన్నగిరి చెరువుకి వస్తే జొన్నగిరి చెరువు నుంచి బాత్ర చెరువు అక్కడి నుంచి కూడా మా ఊరు ఇక్కడ ఉంది చెప్పదని ఆ చెరువు ఖచ్చితంగా సఫర్ అయితే అక్కడికే పోతున్నాను. ఎక్కడికైతే స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ అక్కడికే పోయి ప్రెస్ మీట్ పెట్టి ఆలోచించమన్నారు. సమస్య నీళ్ళే ఏముంది తినేది పెట్టేది
అందరూ ఉంటాం. దగ్గర 50 5